హాయ్ అండి. కందిపప్పు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. కందిపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. తర్వాతకి 3 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. కందిపప్పులో మనం హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. పొంగకుండా ఉంటుంది కదా. మరి పక్కన నేను చింతపండు అయితే ఒక 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను. మాది గింజది కాబట్టి ఒక 100 గ్రాముల 50 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర అయితే తీసుకుంటున్నాను. మన పాలకూర పప్పులో ఏంటంటే ఈ పచ్చిమిర్చి, ఇవి ఎల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి కారం కంటే కూడా పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది. మరి పక్కన గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 3 స్పూన్లు ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ అయితే వేసుకోవడం ఆప్షన్ అండి. మేమైతే ఆనియన్ వేస్తేనే బాగుంటుందని ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ని ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 2, కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ అయితే ఆవాలు వేస్తున్నాను. ఇవి కలుపుకొని మంచిగా దగ్గరికి ఇవి 5 నిమిషాలు వేగినాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడైతే వేగింది కదా. పాలకూర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పాలకూరని మంచిగా నూనెలో కలుపుకుందాము. పాలకూర అయితే నేను 6 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని పాలకూరని అయితే వేసేసుకున్నాను. ఈ పోపులో పాలకూర అనేది మగ్గాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఉడికేటప్పుడు పప్పులో హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. ఇప్పుడైతే మరొక 5 నిమిషాలు వేగనిద్దాము. ఇప్పుడు మనం జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కూడా మన పాలకూర మగ్గింది కదా, పాలకూరలో అయితే వేసేస్తున్నాను. పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. మేమైతే కారం మంచిగా తింటాం కాబట్టి ఇంతవరకు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా మన పాలకూరకి పట్టేటట్టు మంచిగా వేగనిద్దాం. ఒక 5-10 నిమిషాలు వేగితే పాలకూర అనేది త్వరగా వేగిపోతుందండి. ఎక్కువ టైం తీసుకోదు. ఇది ఒక 5-10 నిమిషాలు వేగిన తర్వాత పాలకూర అయితే ఈ విధంగా వేగాలండి. అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో కలపెట్టుకుంటే అయిపోయింది. మరొక పక్కన మన పప్పు అయితే ఉడికింది కదండి. ఇప్పుడు పప్పునైతే మెదుపుకుందాము. పప్పుని ఈ విధంగా అయితే మెదుపుతున్నానండి. పప్పు ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. పప్పు ఉడికేదాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈ విధంగా మ్యాచ్ చేసుకుంటున్నాను. మా పప్పు కుక్కర్కి కొంచెం విజిల్ సరిగ్గా పనిచేయక అంత మెత్తగా ఉడకలేదని దీంతో మ్యాచ్ చేస్తున్నాను. లేకపోతే గరిటెతోనే ఇలా అంటే మనకి త్వరగా ఉడికిపోతుంది కదండి, మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ విధంగా రుబ్బుకున్నాక మనం పప్పు అయితే ఇందులో వేసుకుందాం. పాలకూరలో ఈ పాలకూర పప్పు మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. మనం కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసం తీసుకుంటున్నానండి. చింతపండు మనం ఇందాక తీసుకున్నాం కదా, 50 గ్రాముల చింతపండు మొత్తం పిసుకొని ఈ విధంగా చింతపండు రసం కూడా పోసేస్తున్నాను.
మనకి వాటర్ సరిపోయింది అనుకుంటే చాలు, లేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు అయితే పప్పును బాగా మరగనిద్దాము. ఇప్పుడైతే నేను ఉప్పు పచ్చిమిర్చిలో వేయలేదండి. ఉప్పు ఏమైనా పప్పు ఉడికేటప్పుడు వేసాను, అందుకనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి కాబట్టి ఉప్పు బాగానే పడుతుంది కాబట్టి మరొక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కలిసేటట్టు కలుపుకొని పప్పును మరిగించుకుందాం. పప్పుని సిమ్లో పెట్టే మరిగిస్తున్నానండి. పప్పు అయితే మరిగిందండి, ఈ విధంగా బాయిల్ అయ్యింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంగువ పొడి ఉంటే కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేదని ఇంగువ పొడి అయితే వేయట్లేదు. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఉంటే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. పప్పు ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ ఉంటుంది కదండి, అందుకని నేను చాలాసేపే బాయిల్ చేసుకుంటాను. కొంచెం ఉప్పు అయితే పడుతుందండి, నేను చూస్తే సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే మళ్ళీ వేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కాబట్టి ఉప్పు పడుతుంది. ఈ విధంగా అయితే బాయిల్ అయింది. బాయ్ అండి.